పొద్దంతా ఎక్కడ తిరిగినా ఇంటికి చేరుకున్నట్లు వాహనాలపై ఎంత తిరిగినా కనీసం వారానికోసారైనా పెట్రోల్ బంకులకు చేరాల్సిందే. ఇంధన ధరలు పెరిగినా తగ్గినా పెట్రోల్ బంకులను మాత్రం వదిలేదే ఉండదు. అవునా? మరి నిత్యం ఇంధనం కోసం బంకులకు వెళ్లే మనకు మనం ఖర్చు చేసిన డబ్బుకు తగ్గట్లుగా పెట్రోల్ వస్తుందా అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? పెట్రోల్ బంకుల్లో మనం మోసపోవడానికి కొన్ని అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుందానండి. దేశవ్యాప్తంగా కొందరు పెట్రోల్ బంక్ యజమానులు, సిబ్బంది కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వాటిలో ముఖ్యంగా కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనాన్ని నింపడం, ఎక్కువ డబ్బు తీసుకోవడం వంటి వివిధ మార్గాల్లో జరుగుతున్న మోసాల్ని వార్తల్లో రోజూ చూస్తున్నాం. మనం వీటిపై కాస్త శ్రద్ధ పెడితే వీటి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. కొన్నిసార్లు ఇచ్చిన నగదు కంటే తక్కువ ఇంధనం నింపే సందర్భాలు తరచుగా జరుగుతాయి. మీరు మీ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి వెళ్లినప్పుడు సిబ్బంది చేసే చిన్న ట్రిక్తో మోసపోవచ్చు. ఉదాహరణకు, మీరు $200 ఇచ్చి ఇంధనం నింపమంటే మీ దృష్టిని మళ్లించి మీటర్ని రీసెట్ చేయకుండా ముందు 100 ఎంట్రీ ఉంటే దానితోనే కలిపి పెట్రోల్ నింపుతారు. దీంతో మనకు $100 పెట్రోలే వచ్చి మోసపోతుంటాం. అందుకే పెట్రోల్ నింపే ముందు దృష్టి మరల్చకుండా ఇంధనం నింపుకోండి. కొందరు పవర్ పెట్రోల్ మాత్రమే బంకుల్లో నిల్వ చేసుకుంటూ మనతో అధిక డబ్బులు ఖర్చు చేపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే దీని ధర 5 నుంచి 10% ఎక్కువగా ఉండడంతో బంకుల్లో అడిగినంత చెల్లించే పరిస్థితి నెలకొంది. సింథటిక్ ఆయిల్ మరింత సమర్థవంతమైంది, అయినప్పటికీ ఇది ఖరీదైంది. కాబట్టి బంకుకి వెళ్లి సాధారణ ఇంధనంతో నింపమని సిబ్బందికి చెప్పండి. దీంతో పాటు ఇంధన పంపిణీ యంత్రంలో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చడం ద్వారా పెట్రోల్, డీజిల్ కొలతలను మోసం చేయవచ్చు. లీటర్ వచ్చే మిషన్లో చిప్ని ఉపయోగించి లీటర్ కంటే తక్కువ పెట్రోల్ మాత్రమే నింపుతున్నారు. ఇలాంటి వాటిపై మీకు అనుమానం వస్తే వెంటనే బంకులో అందుబాటులో ఉండే లీటర్ గేస్తో కొలిచి చూడవచ్చు. దీంతోపాటు వాహనాల్లో కల్తీ ఇంధనాన్ని నింపే విధానాన్ని చాలా ఏళ్లుగా కొందరు పెట్రోల్ బంక్ సిబ్బంది చేస్తున్నారు. ఈ రకమైన రీఫ్యూలింగ్ వాహనం ఇంజన్పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు నింపుతున్న ఇంధనంలో కల్తీ ఉందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకులో కస్టమర్లు అడగకుండానే ఫిల్టర్ పేపర్లు ఇవ్వాలి. పేపర్పై 2 చుక్కల అనుమానాస్పద పెట్రోల్ పోయాలి. ఆ పేపర్పై మరక పడితే అది కల్తీ అని అర్థం. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ జేబుకు చిల్లు పడటంతో పాటు మీ వాహనం కూడా త్వరగా పాడైపోతుంది. అందుకే అనుమానం వస్తే మొహమాట పడకుండా వినియోగదారుడిగా మీ హక్కుతో నిజాన్ని నిర్ధారించుకోండి.